కానీ భారతదేశంలో ఒకే ఒక ఉద్యమం 3 దశాబ్దాల పాటు నడుస్తున్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన 94, 95, 96లో ఏ స్పందన ఉంటుందో వాళ్ళ 2025 కూడా అదే స్పందన జాతిలో ఉన్నదంటే సాధించుకోవాలని పట్టుదల మాదిగ జాతిలో ఏ స్థాయిలో ఉంటే ఈ స్థాయిలో నిలబడుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు. ఆయన నీ జీవితంలో ఎవరంటే ఇష్టపడతావు, ఎవరంటే ఇష్టపడవు అంటే ఎవరి దారినన్నా కొంత సహాయం పొంది ఆ సాయం పొందిన వాళ్ళ పట్ల మళ్ళీ కృతజ్ఞత ఉండకపోతే ఆ కృతజ్ఞత లేని మనుషులంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను ఎక్కువ ఇష్టపడేది ఆ మాటను. ఎవరన్నా ఉద్యమానికి వీసమెత్త సాయం చేసినా జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. 30 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఎవరు అడ్డం పడుతున్నారో, ఇప్పటికి కూడా వర్గీకరణను అడ్డుకుంటామని ఎవరు చెప్తున్నారో, సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించమని ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారో, వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు మీసాలు తిప్పిండ్రో, వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు తొడలు కొట్టిండ్రో, వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు తొక్కుకుంటూ పోతాను ప్రకటన చేసిండ్రో వాళ్ళని మనసులో పెట్టుకుంటాం. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు తేల్చేస్తాం భవిష్యత్తు రోజుల్లో. నిన్ననే ఎల్బీ నగర్లో 57 కులాల సభ పెట్టి నన్ను పిలిచి అన్న 57 కులాలం నీకే అంట ఉంటాం చెప్పడం జరిగింది. అన్న వర్గీకరణ సపోర్టే కాదు, రేపు ఫిబ్రవరి 7న జరగబోయే ప్రదర్శనలో మేము కూడా పాల్గొంటామని చెప్పిండ్రు కదా. రెండోది, ఈ తెలుగు నేల మీద ఎన్ని కులాలన్నా ఉన్నాయో వాళ్ళు ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అన్ని కులాల వాళ్ళు మాల మహానాడును సమర్థిస్తుండ్రా, మాదిగ దండను సమర్థిస్తున్నారా అంటే ఒక్క కులం వాళ్ళు మాల మహానాడు సపోర్ట్ చేస్తలేరు. కానీ తెలుగు నేల మీద ఉండబడే అన్ని కులాల వాళ్ళు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్న విషయం మనం అని నిన్నగాక మొన్న 3 రోజుల క్రితమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బ్రాహ్మణ ఆడపిల్లలు, వయసు ఆడపిల్లలు కూడా వచ్చి అన్నా నీకు మేము అండగా నిలబడతామని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అందరూ సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 98లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టిండు. ఆ తీర్మానానికి అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి 294 మంది ఎమ్మెల్యేలు బలపరిచిండ్రు. ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకించలేదు. రెండోది, 2004లో వైఎస్ రాజశేఖర్ గారి ప్రభుత్వం కూడా 2004లో అసెంబ్లీ తీర్మానం మళ్ళా పెడితే అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ మాల ఎమ్మెల్యేలతో సహా ఎస్సీ వర్గీకరణ సమర్థించిండ్రు. అంటే ఒక్క పార్టీ వ్యతిరేకించలేదు. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగాలని తీర్మానం ప్రవేశపెడితే 119 మంది ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అందులో అసెంబ్లీ తీర్మానం చేసిండ్రు. అందులో ఇంక్లూడింగ్ మాల ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయం అనడానికి 100కు లక్ష రేట్లు అది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం కోరుతున్నాను. నేను ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగాల లేదని చెప్పడం కోసం నేను పుట్టక ముందు లాల్ బహదూర్ శాస్త్రి ఒక కమిటీ వేశాడు. 65 జూన్ 1లో ఆ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్టు షెడ్యూల్ కులాల్లో ఉన్న 59 కులాల్లో వాళ్ళ జనాభా కంటే మించి పొందింది మాలలే గనక వాళ్ళని ఎస్సీ నుంచి తొలగించాలని చెప్పి లోకూర్ కమిటీ రిపోర్ట్ చేసింది. కానీ ఇప్పటికీ మేము తొలగించమంటలేము, కానీ ఉన్నది ఇప్పటికైనా పంచుకుందామని మాత్రమే మనం అంటున్నాం. కమిటీ రిపోర్టు మాలలే డెవలప్ అయింది అనడానికి సాక్ష్యం ఆనాడు లోకూర్ కమిటీ చెప్పేసింది. 96లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమా లేదని చంద్రబాబు నాయుడు గారు కమిషన్ వేస్తే ఆ కమిషన్ జస్టిస్ రామచంద్ర కమిషన్ ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి స్పష్టంగా ఇందులో ఉన్నది. నిలబెట్టాలని ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమానికి దిగొయిన ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది. కమిషన్ రిపోర్ట్ కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసింది. ఒక్కటి మాత్రం చెప్తున్నా, మన శబ్దం ప్రపంచమే చూడబోతుంది 1,00,000 డప్పులతో. ఆ విషయం మర్చిపోతాని నేను సవినంగా కోరుకుంటున్నాను.